క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైట్. రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెట్టాలని 183% మంది చెప్తా ఉన్నారు. 183% మంది. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన కేటీ రామారావు? సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం లేవు, మీ నాయనది పెట్టాలనా? మీ నాయనది పెట్టాలనా? పెట్టరు పామవుదు కాడ మీ నాయనది పెట్టన్నా, లేకపోతే మీరు చేసింది పెట్టన్నా? తెలంగాణ తల్లి అంటే పౌరుషం గల్ల సాకలైలమ్మల ఎక్కువ ఉంటుంది మాకు. ఆమె ఇక ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలు తప్పవు. నువ్వు వ్యవహరించు. మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని మరో చోటికి మారుస్తాం. సన్నాసులారా సిగ్గుందా? ఇదే పంజగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఏది మున్సిపాలిటీ బండ్లేసి తోలిచ్చారు మీరు. ఇదే వి హనుమంతరావు గారు కొట్లాడి పోరాటం చేసిండు దానికోసం. మీరు అంబేద్కర్ విగ్రహాలు తీసేస్తారు, రాజీవ్ గాంధీ విగ్రహాలు తీసేస్తారు, ఇంకేమన్నా తీసేస్తారు. ఏమన్నా ఉంటే మీ బాపుది పెట్టరు కేసీఆర్ది. రాఖీ నాడు కవిత లేకపోవడం బాధాకరం. కేటీఆర్ అది అన్నా చెల్లెల అనుబంధం, అది వారి కాదనలేము. కాకపోతే నువ్వు కూడా దూరం చేసి వాస్తవానికి కూడా కవిత దూరం కావడానికి కారణం కేటీ రామారావే అయి ఉంటాడు. ఎందుకంటే ఆ పిల్లని ఇరికించి పారేసిరు, బాబా మరుదులు ఇట్లా తిరుగుతారు. ఎందుకంటే ఆమె వెలుగులోకి వస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుందని ఇట్లా కొట్లాడేదని. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.